బ్రహ్మాండంగా ప్రజల తరపున వాళ్ళని చైతన్యం చేసి నడిపిస్తూనే ఉండాలి. తొందరలో పార్టీ కూడా కార్యక్రమాలు ఇస్తుంది. మనం ఆగిన ఇన్ని రోజులు ఎందుకంటే ఎగిరిత పడద్దు, తొందర పడద్దు, బాగుండదు అని ఆగినాం. కానీ నాకు తెలిసి రాబోయే కొద్ది రోజుల్లోనే మన పార్టీ పెద్దలు, మన అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా నియోజకవర్గాల వారీగా అందరికి టైం ఇస్తా అని చెప్పింది. రాజన్న ఒక మాట అన్నాడు, మా గన్పూర్లను కలవాలని. ఫస్ట్ మీ గన్పూర్లో తీసుకుపోతా. ఆ మాట నేను ఇస్తున్నా. మొదలు మీతోనే మొదలు పెడదాం. ఎందుకంటే ఉప ఎన్నిక వచ్చేది ఉన్నది. తప్పకుండా ఆడ మనం యుద్ధానికి సన్నద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. రాజేశ్వర రెడ్డి గారితో, రాజన్నతో నా రిక్వెస్ట్, మీరు అందరినీ తీసుకొని రండి. ముఖ్య నాయకులను ఒక 500-600 మంది అయినా సరే, 1000 మంది అయినా సరే, మీకు దగ్గరనే ఉంటుంది. మంచిగా సార్ ఇల్లు కూడా కాబట్టి రండి. సార్ పొలం చూసినట్టుంటుంది. అందులో కూడా ఏదో బంగారం దాచిపెట్టినట్టు చెప్పి ఈ రోజు ఇలా అడవి చూస్తే మన వాళ్ళందరూ పశాన్ అవుతారు. గిల్లు ఉంటుడు ఆ కేసీఆర్. మరి ఇక ఎట్లుంటుంది కథ అంటే కొన్ని చెప్పుంటే సిగ్గుపోతే ఏమన్నారే ప్రగతి భవన్ గురించి. అందులో బంగారం బాత్రూమ్లు ఉన్నాయన్నారు. తర్వాత అందులో బుల్లెట్ ప్రూఫ్ ఇంకేదో ఉన్నాయన్నారు. 150 రూమ్లు ఉన్నాయన్నారు. నేను మన బట్టి గారిని అడిగిన, అలానే ఉంటాడు ఆయన. అన్న మరి ఎన్ని రూమ్లు ఉన్నాయి, జర చూపెట్టకపోయినా ఒకసారి అందరినీ విషయాన్ని అడిగిన. ఏహే అని అవుతుంది. బంగారు బాత్రూమ్ ఏడు చూపెట్టకపోయినావని నేను అసెంబ్లీలో అడిగిన. ఇక ముఖం ఇటు తిప్పుకొని అటు తిప్పుకొని అవతల పడతారు. అంటే ఎన్ని గలీజ్ ప్రచారాలు చేసిరంటే, ఉన్నాయి లేనట్టు, లేని ఉన్నట్టు. ఒక్కటి కాదు, మా చెల్లె చెప్తుంది లంకె బిందెలని. ఎంత ఎట్లా తయారంటే ఇదే రేవంత్ రెడ్డి, ఎవడో కాదు, ఇదే రేవంత్ రెడ్డి. మనం పాత సెక్రటరియట్ కుల్లగొట్టి మంచిది కడదామనుకొని ఒకటి తెలంగాణ వచ్చింది. తెలంగాణకి ఇలా షాన్ లెక్క కట్టాలి ఒకటి. కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే గవర్నమెంట్ లెవెల్ అది పర్మనెంట్ కాదు. ఎవరో ఒకసారి ఒక అవకాశం ప్రజలు ఇస్తే వాళ్ళు దయదలిస్తే మనం ఉంటాం. తెల్లారు ఇంకోళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వస్తారు. కాబట్టి ఒక సెక్రటేరియట్ అనేది రాష్ట్రానికి సంబంధించిన ఒక నిశాని మంచి కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఇదివరకు గజిబిజి ఉంది, మంచిగా లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే కూడా అలా ఈ ఫైర్ ఇంజన్ తిరిగేందుకు కూడా సందు లేదు, దానికి ఫైర్ సేఫ్టీ ఇది కూడా లేదని చెప్పి, క్లియరెన్స్ లేదని చెప్పి ఒక మంచి సెక్రటేరియట్ కట్టాలని చెప్పి దాని పాత దాన్ని కూలగొట్టాడు. దాని మీద ఎన్ని తిట్లు. అందులోనట కింద లంకె బిందెలు ఉన్నాయి, నేల మాలిగలు ఉన్నాయి. పద్మనాభ స్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి గుడి కింద కేరళలో ఎట్లయితే ఉండేనో అట్లున్నాయి. కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి కింద సొరంగం తవ్వి అలాగే పైసలన్నీ ఎత్తుకపోయినట్టు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది కథ కాదు, ఇది అన్నాడు. అప్పుడు మరి మెదడు మోకాళ్ళలో ఉండేనా ఏడున్నో తెలియదు కానీ రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయి సొరంగం తవ్వుకొని కిందికెళ్ళి పైసలు ఎత్తుకుపోయినా అన్నాడు. ఏమన్నా పిచ్చోడనన్నా మంచోడనన్నా సరే అయిపోయింది. ప్రజలు అసంటోనే గెలిపించారు. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయనకి సోయికి వచ్చింది. ఇక నేను లంకె బిందులు ఉంటాయి అనుకొని వచ్చిన, ఇక్కడ లేవు అని ఇప్పుడు బాధపడతాను. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, మంది చేసిన పని క్రెడిట్ కొట్టుడు అలకట్ పని. కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తే నేను ఇచ్చినా అని చెప్పుకున్నాడు అలకట్ పని. ఇలా పోయి ఖమ్మంలో స్పీచ్ కొడతాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ సీతారామ ప్రాజెక్ట్. ఆ సీతారామ ప్రాజెక్టు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు ఇలా ఈయన పోయి రిబ్బన్ కటింగ్ చేసి ఈయననే చేసినా అని చెప్పుకుంటాడు. ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకంతా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇడిచిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు. ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాల్వ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేము లేచి మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క. ఇక మరి ఇంత ఇక ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్లో ఎవడు కూడా గింత గొప్పవాడు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇవ్వలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇచ్చేది పోతుంది కదా, ఇవ్వలే అంటే ఎట్లుంటుందంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది. ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నడుకొని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కటింగ్ పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు. ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు ఒక ఆయన, ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన పోయి ఈయనలోల్లి, ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయనలోల్లి. ఈ PR స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు.
ప్రజల అమాయకులను మీరు